వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ చిన్న మిషన్కి పికో పదాన్ని యూజ్ చేసి ఫ్యాబ్రిక్స్ ఏ డిఫరెంట్ టైప్స్లో స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది చాలా డౌట్స్ అడిగారు. సో ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పికో పాదం ఏ మిషన్కి సెట్ అవుతుందో ముందు చూపిస్తున్నాను. టేప్ తీసుకుని ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అంటే 2.5 ఉండాలి. అండ్ మిషన్కున్న పాదాన్ని ఇలాగా సెపరేట్ చేసుకోవాలి. ఈ పాదాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ జాయింట్ రెండిట్ల మధ్యన జాయింట్ దగ్గర 1 పాయింట్ వచ్చేలా పెట్టుకుని 1 నుంచి 3 లైన్స్కి అంటే మూడో గీతకి హోల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా నీడిల్ హోల్ ఉన్న ప్రతి మిషన్కి పీకో పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ 3-in-1 ఫుట్ సెట్ అవుతాయి. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సింగిల్ పాదాలు కూడా సెట్ అవుతాయి. ఈ పీకో పాదాన్ని ఇలా గట్టిగా టైట్గా పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా చివరికంట పీకో పాదాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని గట్టిగా పట్టుకుని తర్వాత నట్టుని టైట్ చేసుకోవాలి. నట్టు టైట్ అయ్యే వరకు ఆ పీకో పాదాన్ని వదలకూడదు. అండ్ అటు ఇటు కదలకుండా చూసుకోవాలి. కదలకుండా టైట్గా పట్టుకున్న తర్వాత నట్టు బిగించిన తర్వాతే మీరు పాదాన్ని వదలాలి. ఇలా బిగించుకోవడం వల్ల పాదము అటు ఇటు కదలదు అండ్ లూజ్ అవ్వదు. తర్వాత టన్నర్ స్కూల్తో ఇలా టైట్ చేసుకోవాలి. చాలామందికి పీకో పాదం సెట్ చేసుకోవడం రావడం లేదు, కామెంట్ చేశారు. సో ఈ డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి. దారం ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు. సో దారాన్ని జస్ట్ ఇక్కడ రెండిట్ల మధ్యన జాయింట్ హోల్ కింద ఉంది కదా, సో దాంట్లో నుంచి ఇలా పక్క సైడ్కి దారం పెట్టుకోవాలి. మనం ఎలా ఎక్కించుకుంటున్నామో సేమ్ అలాగే ఎక్కించుకోవాలి. దీనికి డిఫరెన్స్ ఏం ఉండదు. సేమ్ స్టిచ్చింగ్ అప్పుడు ఎలా మనం మిషన్కి దారం ఎక్కించుకుంటున్నామో సేమ్ అలాగే ఎక్కించుకోవాలి. ఈ డౌట్ కూడా క్లియర్ చేశాను. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే వీడియో నేను ఏ విధంగా ఫ్యాబ్రిక్ని పీకో పాదంలో ఎలా సెట్ చేసి పెడుతున్నానో చూడండి. ఇది కూడా డౌటు. సో ఈ డౌట్ కూడా క్లియర్ చేస్తున్నాను. పీకో పాదంలో ఇలా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ అంటే మడత పెట్టిన దాన్ని నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్ అప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. మీరు పెట్టుకోవడం బట్టే మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. అన్ని ఫ్యాబ్రిక్స్ వెంటనే పీకో పాదంలోకి వెళ్ళవు. ఇది స్పేస్ సిల్క్. సో స్పేస్ సిల్క్ జారిపోతూ ఉంటుంది. సో దాన్ని ఇలా జస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఒక్క స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు వెడల్పుగా కావాలంటే ఇలాగో ఒక ఫోల్డింగ్ అంటే ఒక్కసారి మడత పెట్టి నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మీకు కొంచెం వెడల్పుగా వస్తుంది. అంటే డ్రెస్సు కింద సైడ్ స్టిచ్ చేసుకోవాలంటే సన్నగా స్టిచ్ చేసుకుంటారు. అండ్ శారీ చివరన అంచులు కుట్టుకోవడానికి కూడా సన్నగా స్టిచ్ చేసుకుంటారు. మీకు కొంచెం వెడల్పుగా కావాలనుకుంటే అంటే లంగాలు అండ్ లింగి పంచులు ఇలా డిఫరెంట్ టైప్స్ కాస్ట్ చేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వెడల్పు సరిపోతుంది. సో మీకు వెడల్పు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి మడత పెట్టి స్టిచ్ చేస్తే వెడల్పుగా వస్తుంది. మీకు ఇంకా సన్నగా రావాలంటే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కసారి మడత పెట్టిన తర్వాత రెండోసారి కూడా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టిన ఫ్యాబ్రిక్ను మడతతోనే పైకి పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టి మళ్ళీ సెకండ్ టైం మడత పెట్టి ఆ ఫ్యాబ్రిక్ని అలా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రం ఫ్యాబ్రిక్ని లాగాలి. కొంచెం వెడల్పుగా రావాలంటే ముందు నేను చూపించిన విధంగా ఒక్కసారి మడత పెట్టండి. మీకు సన్నగా రావాలంటే ఇలా 2 సార్లు మడత పెట్టి ఆ మడత మీరు స్టిచ్చింగ్ అవ్వే వరకు ఇలా కొంచెం పైకి ఫ్యాబ్రిక్ని అంటే క్లాత్ని పైకి పట్టుకుని బ్యాక్ సైడ్ లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు సన్నగా వస్తుంది. అంటే జిగ్జాగ్ మిషన్తో మనం స్టిచ్ చేస్తే ఎంత సన్నగా వస్తుందో మడత సేమ్ అంత సన్నగానే ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ మొత్తం సన్నగా వస్తుంది. చాలామంది జిగ్జాగ్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ వస్తుందా అని అడుగుతున్నారు. జిగ్జాగ్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ రాదు. ఈ పీకో పాదాన్ని జిగ్జాగ్ మిషన్ పెడితే జిగ్జాగ్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ వస్తుంది. అంటే జిగ్జాగ్ అటు ఇటు స్టిచ్చింగ్ కుడుతుంది కదా, సో ఆ స్టిచ్చింగ్ వస్తుంది. ఇది నార్మల్ మిషన్ కాబట్టి స్ట్రైట్ నిదానంగానే కుట్టు వస్తుంది.
ఇది ఇన్ని వీడియోస్‌లో క్లియర్ చేసినా మళ్ళా సేమ్ డౌట్స్ అడుగుతున్నారు. చూడండి ఇలా స్ట్రెయిట్ కుట్టు మాత్రమే వస్తుంది. ఫ్యాబ్రిక్‌ని మాత్రం మడత పెట్టి గట్టిగా మీకు ఇలా మడత పెట్టి స్టిచ్ చేస్తుంది. మీకు సన్నగా కావాలంటే ఇలా సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీకు వెడల్పుగా చూపించాను కదా! సో, వెడల్పుగా కావాలంటే ముందు చూపించిన విధంగా వెడల్పుగా వస్తుంది. మీకు సన్నగా కావాలంటే అంటే డ్రెస్సెస్‌కి చివరన, శారీలకి అంచులు చివరన, ఇంకా చాలా వాటికి హ్యాండ్స్‌కి చివరన సన్నగా అన్ని ఫ్యాబ్రిక్స్ మడత పెట్టడానికి వీలవ్వదు. సో, ఇలాంటి వాటికి పీకో పాదం సెట్ అవుతుంది. ఈ పీకో పాదం ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చూడండి మీకు వెడల్పుగా కావాలంటే 1 టైమ్ ఫోల్డ్ చేసుకుంటే అంత వెడల్పు వస్తుంది. 2 టైమ్స్ మడత పెట్టుకుంటే ఇంత సన్నగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. పీకో పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ 3-in-1 ఫుడ్, సింగిల్ పైపింగ్ ఫుడ్, రైట్ అండ్ లెఫ్ట్ ఏ ఫుడ్స్ కావాలన్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇవి నేను చూపించిన మెజర్మెంట్స్ ఉన్న ప్రతి మిషన్కి నేను చూపిస్తున్న ప్రతి పాదం సెట్ అవుతుంది. సో, నేను చెక్ చేసి పంపిస్తాను. అయితే మీరు బయట తీసుకుంటే అంటే అన్ని పాదాలు అన్ని మిషన్స్కి సెట్ అవ్వవు. సో, ఒక్కో మిషన్కి ఒక్కో పాదమే సెట్ అవుతుంది. సో, మీకు క్లియర్‌గా నేను చూపించిన మెజర్మెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను నా దగ్గర ఉన్న పీకో పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ 3-in-1 ఫుడ్, సింగిల్ ఫుడ్, పైపింగ్ ఫుడ్ అన్నీ యూజ్ అవుతాయి. సో, ఆర్డర్ చేసుకోవాలంటే మెసేజ్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నది వీడియోలో డబల్ అంటే శారీని జాయింట్ చేసేటప్పుడు మీరు ఫ్యాబ్రిక్ ఈసులు రాకుండా ఈ విధంగా డబల్ జాయింట్‌ని చేసుకోవచ్చు. అంటే 2 కట్ శారీసు, 1 కట్ శారీసు ఇలా జాయింట్ చేసేటప్పుడు ఈ పీకో పాదాన్ని యూజ్ చేయడం వల్ల మీకు జాయింట్ అనేది జిగ్‌జాగ్ మిషన్‌తో చేస్తే ఎలా సన్నగా వస్తుందో ఆ విధంగా జాయింట్ కూడా సన్నగా వస్తుంది. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది డబల్ స్టిచ్చింగ్ అంటే 2 లేయర్స్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్‌కి ఎడ్జెస్ అంటే బ్లౌజెస్ హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర అండ్ ఖర్చు కనిపించే ప్లేస్‌లో మీకు ఈసులు రాకుండా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈసులు వచ్చేస్తాయి కదా! సో, అవి హ్యాండ్ జాయింట్ దగ్గర ఇలాగా పీకోతో మనం జాయింట్ ఈసులు రాకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఇలా పీకో పాదంతో మీకు ఈసులు రాకుండా ఇలా మీరు ఫినిషింగ్ అయ్యి చేసుకోవచ్చు. ఇది స్టిచ్ చేసేసిన బ్లౌజ్ మీద స్టిచ్ చేస్తున్నాను. మీరు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా పీకో పాదంతో ఖర్చులు కనిపించకుండా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేయడం వల్ల బ్లౌజు నీట్‌గా కనిపిస్తుంది. ఈసులు రాకుండా కనిపిస్తుంది. హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర అండ్ ఖర్చు ఎక్కడెక్కడ ఉన్నా సరే డ్రెస్సెస్ కన్నా బ్లౌజెస్‌కి వేటికన్నా సరే ఖర్చు అనేది కనిపించదు. సో, ఈ పీకో పాదంతో ఈ 3 టైప్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఒకటి హ్యాండ్స్‌కి ఇలా జాయింట్ ఖర్చు కనిపించకుండా అండ్ సెకండ్ జాయింట్స్ శారీస్ అవి అడ్జస్ట్ చేసుకునేలాగా అండ్ చివర్లు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.